నమస్కారం అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం ఇక్కడ ఒక యూనిక్ అండ్ బెస్ట్ ప్లాట్ఫామ్ అన్నట్టుగా ఇక్కడ చూడబోతున్నాం. సో కంపెనీ పేరు వచ్చేసి goodiescart.com అన్నట్టుగా. సో కంపెనీది అబౌట్ అస్లో చూసుకుంటే కంపెనీ అనేది ఇక్కడ ఒక బెస్ట్ ఈ కామర్స్ సొల్యూషన్ అవ్వాలి అండ్ ప్లస్ డిజిటల్ మార్కెట్ అండ్ సర్వీసెస్ అని ఇక్కడ అంటున్నారు. సో తర్వాత ఇక్కడ కంపెనీ అనేది ఇక్కడ ఒక MLM అండ్ ఒక ఫాస్ట్ మనీ మేకింగ్ స్కీమ్ అనేది అయితే కాదు. ఇక్కడ సో 100% ఇట్స్ మొబైల్ బిజినెస్ అని చెప్పొచ్చు ఇక్కడ. సో కంపెనీది ఎయిమ్ అండ్ మిషన్ వచ్చేసి సో సర్వీస్ అండ్ నెట్వర్క్ అనేది టోటలీగా స్ప్రెడ్ అవ్వాలి అనేది ఒక కంపెనీది ఎయిమ్ అనేది. తర్వాత మిషన్ అనేది ఇక్కడ చూసుకుంటే సో టీమ్ వర్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ మంచి మిషన్ ఉంటుంది అని అంటున్నారు ఇక్కడ కంపెనీ. సో అది కాకుండా కంపెనీది ఒక టార్గెట్ వచ్చేసి సో టోటలీగా కంపెనీ ఇంటర్నేషనల్ పేఅవుట్ సొల్యూషన్ కావాలి అని అంటున్నారు ఇక్కడ. సో ఇన్ ద బేస్ ఆఫ్ టెక్నాలజీ, సో బ్లాక్ చైన్ టెక్నాలజీ టిల్ నెక్స్ట్ ఇయర్ అని అంటున్నారు ఇక్కడ. సో ఈ కంపెనీ వచ్చేసి ఒక 100% స్మార్ట్ ఫోన్ బిజినెస్ అండ్ ఒక యూనిట్ ప్లాట్ఫామ్. సో లెట్స్ టేక్ మ్యాక్సిమం బెనిఫిట్ అండ్ సర్వీసెస్ విత్ దిస్ goodies.com. దిస్ ఇస్ goodies.com అని అంటున్నారు కంపెనీ ఇక్కడ. సో goodies కార్ట్లో అని అంటున్నారు కంపెనీ. సో తర్వాత సో వై ఆర్ వెయిటింగ్ ఫర్ సో జాయిన్ అస్ అండ్ సో మేక్ యువర్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని అంటున్నారు ఇక్కడ కంపెనీ. సో నెక్స్ట్ వచ్చేసి కంపెనీది కాంపోజిషన్ ప్లాన్లో మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది చూసుకుంటే ఇక్కడ గుడ్స్ కార్ట్ ప్రమోషన్ ఇన్కమ్ సో విత్ GPI అన్నట్టుగా మన లెవెల్ ఇన్కమ్ ఇస్తున్నారు. మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. సో స్పీడ్ ఇన్కమ్ కూడా ఉంటుంది. సూపర్ 4 ఇన్కమ్, హైపర్ లూప్ ఇన్కమ్, లైఫ్ స్టైల్ ఇన్కమ్ అండ్ ఫైనలీగా లీడర్స్ రికగ్నిషన్ ఫండ్స్ అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. సో టైప్స్ ఆఫ్ కమిషన్లో సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లైఫ్ టైమ్ సబ్స్క్రిప్షన్ అనేది 1000 రూపీస్లో ఉంటుంది. సో అందులో మనకి ఇక్కడ 70 GPI అనేది దొరుకుతుంది ఫర్ 30 days అన్నట్టుగా. సో రూపీస్ 2100 సో మోర్ దెన్ అన్నట్టుగా 200% మనకి ఇక్కడ ఇస్తున్నారు. సో ఇన్ అడిషన్ ఇది అనేది చూసుకుంటే మనకి ఇక్కడ సో ఫాలోయింగ్ ప్యాకేజెస్ అని ఉంటుంది. సో టేక్ అడ్వాంటేజెస్ అనేది మోర్ చూడాలి అని అనుకుంటే మనకి ఇక్కడ సో ప్యాకేజెస్ అనేది మినిమం 5000తో ప్యాకేజ్ స్టార్ట్ అవుతుంది. సో టోటలీగా మనం ఇక్కడ 5 lakhs ప్యాకేజ్ వరకు ఉంటుంది. సో ఇందులో మనకు డైలీ 2% అన్నట్టుగా ROI ఉంటుంది. సో వాటిలో అన్నట్టుగా మనకి ఇక్కడ ఫస్ట్ ప్యాకేజ్లో అన్నట్టుగా చూసుకుంటే 5000 సో డైలీ మనకి ఇక్కడ 100 రూపీస్ వస్తుంది టిల్ 100 days వరకు వస్తుంది. సో అప్పుడు టోటల్ ఇన్కమ్ అనేది 10,000 వరకు అవుతుంది మనకి ఇక్కడ మన బెనిఫిట్. సో అదేవిధంగా 5 lakhs ప్యాకేజ్ అన్నట్టుగా చూసుకుంటే డైలీ 3% అని ఉంటుంది. సో డైలీ అన్నట్టుగా మనకి ఇక్కడ 15,000 అన్నట్టుగా పర్ డే ఇన్కమ్. సో అది వచ్చేసి మనకి ఇక్కడ 70 days వరకు ఉంటుంది. సో టోటలీగా చూసుకుంటే మనకి ఇక్కడ 10,50,000 అన్నట్టుగా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది బెనిఫిట్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రమోషన్ ఇన్కమ్ GPI అన్నట్టు ఇక్కడ మనకి ఇక్కడ చూస్తున్నారు. సో డైలీ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. సో ఇన్కమ్ విత్డ్రా అనేది ఎనీ టైం అనేది చూసేసుకోవచ్చు. సో గ్రోత్ అనేది మనకి ఇక్కడ మండే టు ఫ్రైడే అన్నట్టుగా గ్రోత్ ఉంటుంది. విత్డ్రా అనేది 24/7 అనేది చేసుకోవచ్చు. సో తర్వాత లెవెల్ ఇన్కమ్ అనేది మనకి ఇక్కడ యాజ్ పర్ ప్యాకేజెస్ బట్టి ఇక్కడ మనకు లెవెల్ ఇన్కమ్ ఉంటుంది. సో అలా మనకి ఇక్కడ కంపెనీ 10 levels వరకు ఇక్కడ ఇన్కమ్ ఇస్తున్నారు. సో లెవెల్ అనేది ఫస్ట్ లెవెల్ మనకి ఇక్కడ పర్సంటేజ్ అనేది 10% ఇస్తున్నారు. సెకండ్ లెవెల్లో 5%, థర్డ్ లెవెల్లో 4%, ఫోర్త్ లెవెల్లో 3%, ఫిఫ్త్ లెవెల్లో 2%, తర్వాత 6th to 10th వరకు మనకి ఇక్కడ 1% ఇస్తున్నారు. బట్ ఇక్కడ కంపెనీది ఇక్కడ ఇది ఇచ్చారు చిన్న కండిషన్స్ అన్నట్టుగా. సో ప్రతి లెవెల్లో మనం ఇక్కడ 111 డైరెక్ట్ అనేది చేసేది ఉండాలి కంపల్సరీ అన్నట్టుగా. సో వాళ్ళు ఇన్కమ్ అనేది మన క్యాలిక్యులేషన్ అనేది ఇచ్చేది సో యాజ్ పర్ ఓన్ ప్యాకేజెస్ అన్నట్టుగా మనకి ఇస్తున్నారు మెంబర్స్ది. మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది చూసుకుంటే ఇక్కడ మన బిజినెస్ అనేది మనం ఇక్కడ 1 lakh బిజినెస్ ఇచ్చామంటూ కంపెనీ మనం ఇక్కడ టైం లిమిట్ కూడా ఇచ్చింది. సో 1 week లోపల అన్నట్టుగా అప్పుడు మన టార్గెట్ అనేది మనం రీచ్ అయితే మనకి ఇక్కడ కంపెనీ పర్ మంత్ అన్నట్టుగా ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తుంది 2,500 అన్నట్టుగా. సో అదే పరంగా 2 lakhs మీద కూడా ఉంది, 5 lakhs మీద ఉంది, 10 lakhs అండ్ 20 lakhs కూడా ఉంది. 20 lakhs మీద చూసుకుంటే ఇక్కడ టైం లిమిట్ అనేది ఇచ్చింది ఇక్కడ 5 weeks అన్నట్టుగా. సో వీటిలో అన్నట్టుగా మనం రీచ్ అయిపోతే కంపెనీ మనకి ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ ఇస్తుంది 50,000 అన్నట్టుగా. సో ఇది అనేది మొత్తం మనకి ఇక్కడ మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. సో గుడీస్ ఆటో అప్గ్రేడ్ ఇన్కమ్. ఈ ఆటో అప్గ్రేడ్ ఇన్కమ్ అనేది న్యూ ఎర్నింగ్స్లో అన్నట్టుగా మనం ఇక్కడ చూసుకుంటే 1000 రూపీస్ అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ టోటల్ ఎర్నింగ్స్ అనేది 1000 రూపీస్ అవుతుంది. విత్డ్రాల్ అనేది మనకి ఇక్కడ టోటల్ 100,000 రూపీస్ ఇస్తున్నారు ఇక్కడ. సో ఆటో అప్గ్రేడ్ అనేది అనేది ఏముండదు. ఇది మనకి సెకండ్కి వచ్చేటలకు న్యూ ఎర్నింగ్స్ అనేది మనకి ఇక్కడ 500 అవుతే మన ఎర్నింగ్స్ వచ్చేసి అక్కడ 1500 అవుతుంది. సో అందులో మనకి ఇక్కడ 1000 రూపీస్ అనేది ఆల్రెడీ విత్డ్రాల్ వెళ్ళిపోతుంది. సో తర్వాత మనకి ఇక్కడ 500 అనేది మనకి ఇక్కడ ఫర్ సూపర్ 4లోకి అన్నట్టుగా నెక్స్ట్ బోనస్లోకి అడిషనల్గా యాడ్ అయిపోతుంది. తర్వాత అదే విధంగా ఇక్కడ మనకు 2000 చూసుకుంటే ఇక్కడ సో టోటల్ మనకి టోటల్ ఎర్నింగ్స్ అనేది 4500, మనకి విత్డ్రాల్ అనేది 2000. సో తర్వాత మనకి ఇక్కడ అప్గ్రేడ్ అమౌంట్ అనేది 2000 అనేది ఫర్ హైపర్ లూప్లో కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఈ 2000 ద్వారా అనేది మనకి న్యూ ఎర్నింగ్స్ వచ్చినప్పుడు అందులో టోటల్ ఎర్నింగ్స్ అనేది 7500, తర్వాత విత్డ్రాల్ అనేది 3000 అండ్ నెక్స్ట్ అప్గ్రేడ్ అమౌంట్ అనేది మనకి 2000 అనేది లైఫ్ స్టైల్ లోపల అన్నట్టుగా వెళ్ళిపోతుంది ఆ బోనస్లో అన్నట్టుగా.
సో ఆటో అప్గ్రేడ్ అనేది ఇన్కమ్ స్టెప్స్ బై స్టెప్స్ అన్నట్టు ఇక్కడ చూపించారు. సో 500 అన్నట్టుగా బిగినింగ్ అన్నట్టుగా, మరి సూపర్ 4 ఇన్కమ్కి 500 అండ్ ఆఫ్టర్ విత్డ్రాన్ ఆఫ్ 1000 రూపీస్ అన్నట్టుగా. సో తర్వాత హైపర్ లూప్ ఇన్కమ్లో చూసుకుంటే 2000 అన్నది ఆఫ్టర్ విత్డ్రాన్ అన్నట్టు అయిపోతుంది. సో తర్వాత 100,000 అగైన్ అన్నట్టుగా ఇచ్చారు. సో అదేవిధంగా లైఫ్ స్టైల్ ఇన్కమ్ అనేది కూడా 2000 అనేది ఆఫ్టర్ విత్డ్రాన్, సో తర్వాత 1000 అనేది అగైన్స్ అన్నట్టుగా ఇచ్చారు. సో తర్వాత ఈ స్పీడ్ ఇన్కమ్ అనేది ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ మార్కెట్లో చాలా ఫాస్టెస్ట్ స్పీడ్ అనేది ఉంటుంది అందులో. సో ఇన్కమ్ అనేది గ్లోబల్ జాయినింగ్స్ ద్వారా వస్తుంది. సో తర్వాత పొజిషన్ అనేది జనరేటెడ్ ఫ్రమ్ గ్లోబల్ వైనింగ్స్ అన్నట్టుగా, అండ్ అన్లిమిటెడ్ ఇన్కమ్ ఆఫ్ 1500 అన్లిమిటెడ్ ఉంటుంది. సో తర్వాత ఇది నాన్ వర్కింగ్, అండ్ సో వీటిలో అన్నట్టుగా ఇన్కమ్ అనేది అగైన్ అండ్ అగైన్లో వస్తూనే ఉంటుంది. సో ఈ స్పీడ్ ఇన్కమ్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా చార్ట్ ఇచ్చారు ఇక్కడ. సో యూ అండ్ మీ కింద లెఫ్ట్ రైట్లో ఏబి, తర్వాత మళ్ళీ లెఫ్ట్ రైట్లో అనగా సిడి, ఈ విధంగా అనగా రీబర్త్ అవుతూనే ఉంటుంది. సో ఇందులో 1500లో మనం ఎంట్రీ అవుతాం. సో తర్వాత మనకి ఇన్కమ్ అనేది 500 అన్నట్టుగా వస్తూనే ఉంటుంది. ఇది అనేది గ్లోబల్ జాయినింగ్స్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సూపర్ 4 ఇన్కమ్. ఈ సూపర్ 4 ఇన్కమ్ అనేది చూసుకుంటే ఇది ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మనకి ఇక్కడ చిన్నగా చార్ట్లో ఇచ్చారు. సో ఇందులో అనేది డౌన్ లైన్స్ తర్వాత అప్ లైన్స్, క్రాస్ లైన్స్ అన్నట్టుగా ఇట్లా ఇదే అవుతూ ఉంటుంది, రొటేషన్ అవుతూ ఉంటుంది. సో వాటి వల్ల మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది సూపర్ 4 ఇన్కమ్ అన్నదా. ఇది వచ్చేసి ఆటో అప్గ్రేడ్ బై 500లో అవుతుంది. సో తర్వాత అక్కడ మనం ఇక్కడ ఎగ్జాంపుల్కి ఇచ్చారు యూ అన్నట్టుగా. సో మీ అప్లైన్ 500 అంటే మళ్ళీ లెఫ్ట్ రైట్ అన్నట్టుగా క్రాస్ అన్నట్టుగా రీపర్చేస్లో ఎవరైతే అవుతుంటారో ఇక్కడ వచ్చేసి ఈ సిస్టంలో అన్నట్టుగా ఎంట్రీ అవుతారు. సో ఇదే విధంగా రొటేషన్ అవుతూ ఉంటుంది. మనకి ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ హైపర్ లూప్ ఇన్కమ్ అనేది ఇక్కడ 2 లూప్స్ ఉంటుంది. సో ఇందులో ఏబిసిడి అన్నట్టుగా, మళ్ళీ ఇందులో ఏబిసిడి అన్నట్టుగా. సో ఈ విధంగా అన్నట్టుగా ఈ హైపర్ లూప్స్ అన్నట్టుగా టోటలీ 10 హైపర్ లూప్స్ ఉంటుంది. ఇందులో వచ్చేసి ఎంట్రీ 2000 అవుతుంది. సో 2000 అయిపోయినప్పుడు మనకి ఇక్కడ ఏబిసి అండ్ అన్నట్టుగా విల్ గోస్ టు ద L2 ఛార్జ్ అన్నట్టుగా. సో ఇట్లా ఆటోమేటిక్గా అన్నట్టుగా ఇది జంప్ అవుతూ ఉంటుంది. సో ఇదే విధంగా నెక్స్ట్ అన్నట్టు కూడా హైపర్ 1, హైపర్ 2, లూప్ 3, లూప్ 4 అన్నట్టుగా ఉంటుంది ఇక్కడ. సో అదే విధంగా మనకి ఇన్కమ్ అనేది ఇక్కడ టోటల్గా చూసుకుంటే ఇక్కడ చాలా అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. సో ఇది మీకు ఇంకా ముంగట చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇలా ఇటర్ టోటలీగా అన్నట్టుగా. సో 1 2 3 4 5 6 7 8 9 10 ఉంటుంది టోటలీగా. సో ఈ విధంగా L1 2000, తర్వాత L2లో 6000 అన్నట్టుగా మనకి ఇక్కడ ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. సో ఇదే ఇక్కడ చూస్తున్నారు మీరు ఇక్కడ 18,000 మైనస్ 10 రూపీస్ అన్నట్టు 10,000 అన్నట్టుగా 8,000. తర్వాత రీఇన్వెస్ట్మెంట్ అనేది L1 మన 2000. సో ఫస్ట్ విత్డ్రాల్ మనకి ఇక్కడ 6,000 అగైన్ అన్నట్టుగా మనకి ఇక్కడ 16,000 వరకు అన్నట్టుగా మనకి ఇన్కమ్లో అనేది ఇక్కడ జనరేట్ అవుతుంటుంది. మన ఇన్కమ్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది ఇందులో ఈ హైపర్ లూప్ ఇన్కమ్ ద్వారా. సో నెక్స్ట్ టోటలీగా హైపర్ లూప్ ఇన్కమ్లో అన్నట్టుగా చూసుకుంటే ఇక్కడ 1,73,76,000 అన్నట్టుగా మనం ఈ హైపర్ లూప్ ఇన్కమ్ నుంచి తీసుకోవచ్చు. సో లైఫ్ స్టైల్ ఇన్కమ్ అనేది ఇది అవుట్ అప్గ్రేడ్ అయిపోతుంది 2000 ద్వారా అన్నట్టుగా. వీటిలో అన్నట్టుగా 7 లెవెల్స్ అన్నట్టుగా ఉంటుంది. సో ఎవ్రీ లెవెల్కి అనేది కూడా ఇక్కడ మనకి ఇక్కడ ఆటోమేటిక్లీ అప్డేట్స్ అయిపోతుంది. సో ఈ విధంగా అన్నట్టుగా మనకి ఇక్కడ లైఫ్ టైమ్ ఇన్కమ్ అనేది వస్తుంది. సో ఇందులో వచ్చేసి గ్లోబలీగా 2x2 మ్యాట్రిక్స్ అన్నట్టుగా వస్తుంది. సో ఫస్ట్ లెవెల్లో 2 అన్నట్టుగా. సో మనం ఎంట్రీ వచ్చేసి 2000 అవుతుంది. సో అప్పుడు మనకి ఇక్కడ 2x2 అన్నట్టుగా 2000 ఒక పర్ హెడ్ మీకు 2000 వస్తుంది. ఫోటో టోటలీ 4000. తర్వాత అప్గ్రేడ్ వచ్చేసి ఆటోమేటిక్గా 2500 వెళ్ళిపోతుంది. నెక్స్ట్ తర్వాత మనకి ఇక్కడ 1500 అనేది మనకి ఇక్కడ ఇన్కమ్ వస్తుంది. సో అదేవిధంగా 4 అన్నట్టుగా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. తర్వాత మనకి ఇక్కడ 2500 పర్ హెడ్ మీదకి వెళ్ళి మళ్ళీ తర్వాత టోటలీ ఇన్కమ్ చూసుకుంటే 10,000. సో మన అప్గ్రేడ్ అనేది ఆటోమేటిక్లీ 6,000 పోతుంది, మనకి ఇన్కమ్ 4,000 వస్తుంది. సో ఇదే విధంగా ఈ లైఫ్ స్టైల్ ఇన్కమ్ అనేది రొటీన్గా వెళ్తూనే ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ఇన్కమ్ అనేది చూసుకుంటే ఇక్కడ టోటలీగా మనం ఇక్కడ అన్లిమిటెడ్ అని అనుకుంటుంది. సో ఇది చూసుకుంటే 2,63,85,00,000 అనేది 73,500 అనేది మనం ఈ లైఫ్ స్టైల్ ఇన్కమ్ నుంచి తీసుకోవచ్చు. సో లీడర్స్ రికగ్నిషన్ అనేది మన ఇక్కడ అవార్డు అనేది ఉంటుంది. సో గుడీస్ ఎగ్జిక్యూటివ్ అయినప్పుడు మన అచీవ్మెంట్ అనేది 250 మెంబర్స్ అయి ఉండాలి మన టీంలో అన్నట్టుగా. అప్పుడు మనకి ఇక్కడ రివార్డ్ ఇన్కమ్ అనేది 7,500 క్యాష్ వస్తుంది. అదేవిధంగా ఇక్కడ సెకండ్లో చూసుకుంటే గుడీస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అన్నట్టుగా. సో అప్పుడు మన దగ్గర 2 గుడీస్ ఎగ్జిక్యూటివ్ అనేసి అచీవ్మెంట్ అయి ఉండాలి. అప్పుడు 12,500 మనకి ఇక్కడ క్యాష్ ఇస్తున్నారు. అదేవిధంగా మనకి ఇక్కడ క్యాష్ అనేది అన్లిమిటెడ్ ఉంటుంది. 25,000 క్యాష్, 50,000 క్యాష్, 1,50,000 క్యాష్ అన్నట్టుగా. సో యాజ్ పర్గా మనం ఇక్కడ అవార్డు అనేది మన ఇక్కడ నేమ్స్ అనేది తీసుకున్న తర్వాత మనకి ఇక్కడ అవార్డ్స్ అనేది ఇస్తూనే ఉంటారు. సో ఇది కూడా 10th లెవెల్ అన్నట్టుగా. సో అన్లిమిటెడ్ క్యాష్ ఉంటుంది 3 lakhs 6 lakhs అన్నట్టుగా. సో ఇది మనకు అన్లిమిటెడ్ ఫండ్స్ ఉంటుంది. సో వై చూసర్స్ ఎందుకు ఈ కంపెనీలో చూస్ చేయాలి అంటే ఫస్ట్ పేఅవుట్లో అనేది ఫాస్ట్గా ఉంటుంది. కేవైసీ కన్ఫర్మేషన్ కాగానే మనకి 24/7లో రిలీజ్ అయిపోతుంది. పేఅవుట్స్ మెథడ్స్ వచ్చేసి ఇన్స్టెంట్లీ ఉంటుంది. సో తర్వాత మనకి ఇక్కడ కంపెనీ అరౌండ్ ద క్లాక్ అన్నట్టుగా ఉంటుంది. మనకి ఇక్కడ రౌండ్ ఫిగర్ అన్నట్టుగా. సర్వీస్ ఛార్జెస్ అనేది 15% ఉంటుంది. తర్వాత మినిమం పేఅవుట్ అన్నట్టుగా 1,000 రూపీస్ అన్నట్టుగా.
సో నెక్స్ట్ విడ్రాల్ అనేది టర్మ్స్ అండ్ కండిషన్లో అన్నట్టు చూసుకుంటే 1000 రూపీస్ ఇస్తున్నారు. సో ఇన్షియల్ పేఅవుట్ అన్నట్టుగా. అండ్ తర్వాత పేఅవుట్ కండిషన్స్ అన్నట్టుగా చూసుకుంటే 70% పేఅవుట్ విల్ బి టోటల్ బ్యాలెన్స్ 15% క్రెడిట్ టు జీఆర్పీ వ్యాలెట్. సో 15% అనేది సర్వీస్ ఛార్జెస్ అమౌంట్ కెన్ బి విడ్రాన్ అవైలబుల్ ఆన్ విడ్రావల్ వ్యాలెట్లో అన్నట్టుగా వెళ్ళిపోతుంది. సో టర్మ్స్ అండ్ కండిషన్లో అన్నట్టు చూసుకుంటే మనకి ఇక్కడ ఐడి రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీ ఉంటుంది. సో తర్వాత మనం ఇక్కడ అన్లిమిటెడ్ ఐడీస్ అనేది వేసుకోవచ్చు ఒక ఐడి నెంబర్ మీద అన్నట్టుగా. అండ్ తర్వాత ఆఫ్టర్ రిజిస్ట్రేషన్ ఐడి మస్ట్ బి యాక్టివేటెడ్ 36 అవర్స్లో మనం ఇక్కడ ఐడి యాక్టివేషన్ చేసేసుకోవాలి, లేకుంటే కొలాప్స్ అయిపోతుంది మనది ఐడి అన్నట్టుగా. సో గ్రోత్ అనేది ఎవ్రీ మండే టు సాటర్డే వరకు ఉంటుంది ఇక్కడ. తర్వాత మెంబర్స్ అనేది ఇక్కడ రీఛార్జ్ ప్యాకేజ్ అనేది విత్ ద సేమ్ హయ్యర్ ప్యాకేజ్ అనేది చేసుకోవాలి. సో ఫస్ట్ అన్నట్టు చేసుకున్న సెకండ్ ప్యాకేజ్ హై చేసుకోవాలి. సో విత్ ఇన్ ప్యాకేజ్ ఆఫ్ 30 days అన్నట్టుగా చేసేసుకోవాలి. సో టు ఎంజాయ్ ద ఆల్ బెనిఫిట్ అన్నట్టుగా. సో తర్వాత మనకి ఇక్కడ నేషనల్ ఐడెంటిటీ అనేది కావాలి, కేవైసీ అన్నట్టుగా, తర్వాత పాన్ కార్డు, తర్వాత మొబైల్ నెంబర్ అండ్ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ మోస్ట్లీ అన్నట్టుగా అంటున్నారు టర్మ్స్ అండ్ కండిషన్లో అన్నట్టుగా. సో ఇది అంటే టోటల్గా చూసారు కదండి. సో ప్లాన్ అనేది సో ఫస్ట్గా అన్నట్టుగా చూసేసుకోండి. సో అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంటుంది. అండ్ సో కంపెనీ అనేది ఇక్కడ చూసుకుంటే చాలా జెన్యూన్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి. అండ్ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో అంతవరకు గుడ్ బై అండి.